వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్సీ అనంతబాబు హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ ప్రలోభాల కారణంగా తనను అన్యాయంగా ఇరికించారని ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని అన్నారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. ఎమ్మెల్సీ అనంతబాబుకి వైద్య పరీక్ష నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు. ఇటువంటి కూడా నన్ను అన్యాయంగా ఇరికించారని అనంతబాబు అయితే మాట్లాడడం కూడా జరిగింది. అయితే మొత్తానికి అనంతబాబు విషయంలో నిన్న ఏదైతే ఉన్నారో సాక్షులు ఏదైతే ఉన్నారో సాక్షులకి ₹1,00,000 ఇచ్చి దాన్ని బెదిరిస్తున్నారని సాక్షులు సర్పవర్ పిఎస్ లో కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు అనంతబాబు వైద్య పరీక్ష నియమంతో తీసుకెళ్లి అనంతబాబు మాట్లాడుతూ అన్యాయంగా ఇరికించారు, నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా అనంతబాబు కూడా మాట్లాడడం జరిగింది. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సృష్టించిన విషయంలో నాకు తెలిసిందే. అయితే నలుగురు సాక్షిని కూడా ప్రభావం పెట్టి మనిషికి ₹1,00,000 ఇచ్చి తనని బెదిరిస్తానని అనంతబాబు బెదిరిస్తానని కూడా సాక్షులు పెట్టి సర్పవరం పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కాసేపులో మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తారు. నిన్న సాయంత్రం ఏదైతే రాజమండ్రి కోర్టులో ఉన్న కోర్టు అనంతరం బయటకు రాకపోవాలి అనంతబాబుని అరెస్ట్ చేసి కాకినాడ రోడ్ లో సర్పవరం పోలీస్ స్టేషన్ లో కూడా సర్పవరం పోలీసులు నిర్వహించి రాత్రి అంతా ఉంచి రాత్రి 11 10:30 గంటలకు అలా కాకినాడ ఏదైతే గవర్నమెంట్ లో తీసుకొచ్చి డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి అతను కోర్టుకు తరలిస్తున్నారు. అయితే మరి కేసులో మెజిస్ట్రేట్ ముందు ఆధారపడే అవకాశం ఉందని చెప్తారు. ఇది మొత్తం కాకినాడ తాజా పరిస్థితి. కర్ణాటకతో సిద్ధు రాజు కాకినాడ జిల్లా.